బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పథకాలకు సంబంధించి ఎటువంటి బడ్జెట్ కేటాయిస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ సమావేశంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను 28వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా కీలక ప్రతిపాదనలు ఈ బడ్జెట్ లో ఉండే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలను 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. ఈ సమావేశాల్లో బడ్జెట్ పై విస్తృత చర్చ, వివిధ శాఖలకు సంబంధించిన డిమాండ్లు, కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అదేవిధంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ విధానాలు, ఆర్థిక నిర్వహణ, అమలులో ఉన్న పథకాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే సూచన కనిపిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ సమావేశాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. రానున్న కాలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాచరణ, ఆర్థిక ప్రణాళికలు ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమవుతాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్దేశించే కీలక వేదికగా మారనున్నాయి.